ఉంటాను. ఇప్పుడు మీరు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. మీరు ఒక దళిత మహిళగా ఉన్నారు అని. అండ్ అక్కడే ఒక విషయం ప్రస్తావించడం జరిగింది. ఓటు బ్యాంక్‌గా చూస్తున్నారు. అంటే కేవలం దళితులు నా వైపు ఉన్నారు, నాకే సపోర్ట్ అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి ఆయన మీటింగ్స్‌లో చెప్తూ వచ్చారు. ఓటు బ్యాంక్ ఖచ్చితంగా అని చెప్పగలం. ఇది ఓటు బ్యాంక్ కోసమే ఆయన దళితులు చూస్తున్నారని. 100% ఓట్ బ్యాంక్. ఎలా? కారణం అమరావతి. నిదర్శనం అమరావతి మీకు. ఎందుకు అంటే నిజంగా దళితుల మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే అమరావతి రాజధాని డెవలప్ చేస్తారు. తద్వారా 4 నియోజకవర్గాలు అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంతమంది దళితులు ఉంటారు? మెజారిటీ పీపుల్ దళితులైతేనే కదా రిజర్వ్డ్ అవుతుంది. సో అలాంటప్పుడు అమరావతి మీద అంత కక్ష కట్టడం ఎందుకు? అన్నిటికి మించి అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్. అసైన్డ్ ల్యాండ్స్‌కి జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిందేంటి? 1450 గజాలు ఇస్తాను నేను అధికారంలోకొస్తే. జ జన్ చంద్రబాబు నాయుడు గారి కంటే బ్రహ్మాండంగా చేస్తానన్నారు. ఇక్కడ జరిగిందేంటి? ఆ ప్యాకేజీ సంగతి అట్లా ఉంచితే, కనీసం ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు కౌళ్ళు కూడా వేయలేదు. దళితులు చేసుకోవడానికి భూములు లేవు. వాళ్ళకి సంవత్సరానికి వేసే వార్షిక కౌళ్ళు లేదు. ఇకపోతే 2500 పెన్షన్ రైతు కూలీలు. అది చంద్రబాబు నాయుడు గారు ఉండగా 2500 పెన్షన్ ఇచ్చారు. అంటే సంవత్సరానికి 30,000. అంటే ఒక ఎకరం పొలం, మెట్ట పొలం ఇచ్చినటువంటి రైతుకి సంవత్సరానికి వచ్చే కౌలు 30,000. ఒక రైతు కూలీకి ఇచ్చేది కూడా 30,000. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు కూలీని కూడా ఒక రైతు లెక్కన చూసి పెన్షన్ ఇచ్చారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? ఎలక్షన్‌కి ముందు 5,000 చేస్తా అన్నారు పెన్షన్. సో నమ్మారు. దళితులందరూ కూడా నా మేనమామలు అనగానే నమ్మేశారు. ఓట్లు వేశారు. కానీ ఈయన అధికారంలోకి వచ్చినాక ఆ 2,500 పెన్షన్‌కి 3, 4 నెలలకి ఒక్కసారి వేస్తారు. అది ఒక్క నెలలే వేస్తారు. ఇకపోతే చేసుకోవడానికి చిరు చిరు వ్యాపారాలు చేసుకుందాం అన్నా కానీ అక్కడ ఉన్న ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి తిప్పి పంపేశారు. అక్కడున్న ప్రజలందరూ కూడా వచ్చిన వేల మంది ప్రజలు పట్టపగలు అర్ధరాత్రి కూడా అమరావతి నగరం అనేది పట్టపగల్లాగా ఉండేటువంటి పరిస్థితి జనాలతో కోలాహలంగా. అలాంటప్పుడు ఏంటంటే ఏమి సెంటు భూమి కూడా లేనటువంటి వ్యక్తి కూడా ఏదో ఒక చిరు వ్యాపారం బజ్జీలో టీలో పెట్టుకొని అయినా సరే బ్రతికారు. ఆ రోజు రోజుకు 1000 రూపాయలు సంపాదించుకున్న రోజులు. కానీ ఇప్పుడు అదే కూలి 30 కిలోమీటర్ల దూరం వెళ్ళినా కూడా కనీసం ఒక 5 అంటే వారంలో 3 రోజులు పనిచేసుకోవడానికి రోజుకి 500 రూపాయలు కూడా సంపాదించుకోలేనటువంటి పరిస్థితి. కుటుంబ పోషణే భారమైన పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే దళితులు ఓటు బ్యాంకుగా చూడాలన్నది ఒక ఉద్దేశం అయితే, అన్నిటికీ మించి నేనైతే జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని చెప్పి క్లియర్‌గా చెప్తాను. ఖచ్చితంగా. అంటే మీరిప్పుడు చాలా వరకు పార్టిసిపేట్ చేసి ఉన్నారు. ఈ ఉద్యమంలో కావచ్చు అండ్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రజల్లో కూడా మీరు చాలా వరకే తిరిగినట్టు తెలుస్తుంది. అంటే ఈ ఉద్యమం అమరావతి గురించి మొదలైనప్పటికీ మీ ప్రయాణం ఎటువైపు సాగింది? ఎందుకు మీకు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ అవసరాలు ఒక టీచర్‌గా ఉండి అంతగా ఎందుకు తిరగాలనిపించింది కారణం? ఈరోజు అమరావతి ఆ తర్వాత 3 ప్రాంతాల్లో మధ్య చిచ్చు పెట్టే దిశగా 3 రాజధానులనని చెప్పారు. ఇకపోతే నేనిప్పుడు మాట్లాడినటువంటి ఆయన మీరన్నారు దళితులు ఓటు బ్యాంక్ అని. ఏదైతే దళితులు ఉన్నారో అదే దళితులను ఓట్లు వేయించుకొని ఈరోజు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఈ సమస్య చూసినా కూడా దళితులని చంపి డోర్ డెలివరీ చేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంకా ఎవరైనా గుడ్డిగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారేమో, నమ్మి మోసపోతారేమోనని చెప్పి ఒకవైపు మా జాతిని రక్షించుకునే దిశగా ఒకవైపు అయితే రెండవది మహిళలు. అమరావతి ఉద్యమం అంటే మహిళా ఉద్యమం. ఆ మహిళల్ని ఏ విధంగా ఆఖరికి గ్రామ దేవతకి పొంగళ్ళు పెట్టుకోవాలన్నా గానీ రోడ్ల మీద ఈడ్చుకొట్టినటువంటి వైనం. అమ్మవారికి మొక్కు తెచ్చుకోవాలన్నా గానీ లాఠీ చార్జీలు రక్తపాతాలు జరిగినటువంటి వైనం. ఒక ఎస్పీ స్థాయి ఈ మనిషే లాఠీ తీసుకొని వెంటబడి తరిమి కొట్టినటువంటి వైనం. అలాంటప్పుడు మహిళలను కూడా మేము చైతన్యపరచాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మాకు అనిపించింది. కాబట్టే కన్ఫర్మ్‌గా అమరావతి వరకు మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇది వ్యాపించాలన్న దిశగానే మేము అడుగులు వేసాం. అయితే మీరు ఇందాక దళిత ద్రోహి జగన్ అన్నారు. కానీ దళిత ద్రోహి చంద్రబాబు అంటూ వీళ్ళు ప్రతిపక్షంలో అధికారంలో ఉండి ఇలా ప్రచారం చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? అది అవాస్తవం అండి. దళిత ద్రోహి చంద్రబాబు గారు అయితే అమరావతిని రాజధానికి ఎందుకు పెడతారు? వాళ్ళ సామాజిక వర్గం ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో పెట్టుకుంటారు కదా! ప్రత్యేకంగా ఒక్క నియోజకవర్గమే కాదు 4 నియోజకవర్గాలు. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మొత్తం దళితులు. దళిత ద్రోహి జగన్ అని అనడానికి దళిత దేవుడు చంద్రబాబు అని నేను అంటానండి. ఎందుకు అంటాను అంటే దళితులకి ఆయన గవర్నమెంట్ ఉండగా ఇన్నోవా కార్లు ఇచ్చారు. దళిత పిల్లల్ని విదేశీ విద్య పేరుతో విదేశాలకు పంపించారు మా పిల్లల్ని. అలాగే ఏదైతే అమరావతి రాజధాని ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఏది వాళ్ళకున్నటువంటి 2 ఎకరాలు 1 ఎకరం భూమిలో ఒక అరెకరం అమ్ముకొని మంచి అంతస్తులు బిల్డింగ్లు మంచి పెద్ద పెద్ద అంతస్తులు కట్టుకొని అంతస్తుల్లో ఉంచారండి. అంటే బిల్డింగ్స్లలో ఉంచారు చంద్రబాబు గారు.
ఇకపోతే రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మామూలుగా అయితే జగన్ ఏంటంటే ఇప్పుడు ఒక సెంటు భూమి ఇచ్చి ఎక్కడో ఊరి చివర మురుక్కుంటల్లో ఇస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు టిట్కో హౌసెస్ కట్టించారండి ఈ రైతు కూలీలు దళితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం. అంటే చంద్రబాబు నాయుడు గారి కళ అపార్ట్మెంట్లలో దళితులను చూడాలని ఆయన కళ. కానీ జగన్మోహన్ రెడ్డి దళితులను ఊరి చివర ఎప్పుడో విన్నామండి చిన్నప్పుడు ఊరి చివర ఉంచారు అనని. అది ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఊరి చివర మురుకు కుంటలలో 1 సెంటు స్థలం ఇస్తున్నారు. ఆ సెంటు స్థలంలో ఎంత ఇల్లు పడుతుందండి? ఇది చాలు కదా చంద్రబాబు నాయుడు గారు దళిత దేవుడు అనడానికి, జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అనడానికి.